ఒకరోజు పార్వతి అడుగుతుంది, నువ్వు ఎవరి ధ్యానం చేస్తావని. అప్పుడు శివుడు చెబుతాడు, రామనామ జపం చేస్తున్నానని. కాశీలో దేహం వదిలేస్తే మోక్షం దక్కుతుందని సిద్ధాంతం పుట్టింది అక్కడే. సహస్రనామం తులాభారం అంటే తూకానికి రామనామం సరిపోతుంది. ఈ విష్ణు సహస్రనామంలో అన్ని సహస్రనామాలు ఒకవైపు ఉంచి రామనామం ఒకవైపు ఉంచితే ఒకటే తూకం ఉంటాయి. సో ఆ రామనామం అంటే ఏంటి? అగ్నిబీజం. రామ్ అంటే చూడండి, ఇక్కడ ఒత్తిడి ఉంటుంది రామ్ అన్నప్పుడు. మరొకటి ఇక్కడ ఈ అగ్నిబీజంతో దేహంలో ఉన్న కర్మలు పాప ప్రజ్ఞలు కాలిపోతాయి. రామ బయట నుంచి అక్కర్లేని కోరికలు లోపలికి వస్తే ఆపేస్తుంది. ఇది జపంలో ఉన్న రహస్యం. శ్రీ అంటే ప్రకృతి, శరీర ప్రకృతిగా ఉంటుంది, బయట ప్రకృతిగా కూడా భావించవచ్చు. సో నామజపాన్ని ఏ జపాన్ని తీసుకున్నా అక్షరాల శక్తే.